జాతికి జగన్ ద్రోహం మీరేం చేస్తున్నారు మరి? జాతికి జగన్ ద్రోహం చేసిండు. మీరు కంప్లీట్ చేసిన 72% పనులని ఆయన ఏం పని చేయలేదు అన్నారు. ఇక జాతికి ద్రోహం చేసినట్టయితే మీరు చేయండి ఆ 28% అయిపాయే కదా! ఇక దాంట్లో ఏముంది అందులో? జాతికి జగన్ ద్రోహం చేయలే. మీరు కూడా చేశారు. డయాఫ్రమ్ వాల్ 436 కోట్లు పెట్టి నిర్మిస్తే మీ నిర్వాకం, మీ విజను, మీ సీనియారిటీ, మీ నాణ్యత, మీ విశ్వాసం ఎడిపోయినాయి. 436 కోట్లు గోదావరి నీళ్ళలో పోసి ఇవాళ దాన్ని మళ్ళా కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళా 436కి ఎక్కువ అవుతుంది. 447 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ నిర్వాహకం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ ఒకటిసారి కొట్టకపోయిన తర్వాత దానికి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ కానీ, జలసంఘం కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ కన్స్ట్రక్షన్ పైన. మీరు మీరు పెట్టిన నామినేషన్ పత్రంలో పెట్టిన నవయుగ కంపెనీ నిర్వాహకం కాదు ఇది. మళ్ళీ జాతికి జగన్ ద్రోహం అట. ఏం ద్రోహం చేసిండో చూద్దాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. డయాఫ్రమ్ వాల్ను ముంచింది చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా స్పష్టంగా కనపడుతుంది. ఇది అహంకారంతో చేసిన దుస్సాహసం. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. నిపుణులు ఏడాదిలో నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 2 ఏళ్ళు పట్టింది. మీరే కట్టారుగా డయాఫ్రమ్ వాల్. ఎడిపోయింది 2 ఏళ్ళు పట్టడానికి మళ్ళా. అంటే ప్రాజెక్ట్ పూర్తికి 5 ఏళ్ళు పట్టవచ్చు. ఇది కథ. అసలు దీని ఉద్దేశం, ఈ శ్వేతపత్రాల ఉద్దేశం జగన్ జాతికి ద్రోహం చేసిండు, విధ్వంసం చేసిండు అనే దానికి ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తికి 5 ఏళ్ళు పట్టవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తిగా 5 ఏళ్ళు పట్టవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు నోటితోనే చెప్తున్నట్టు ఇది 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్ట్ అనే ఎజెండా లేకుండా చేయటం, నిర్మాణం అనేది కాదు అని ఇప్పుడే జనాల్లో మైండ్ వాష్ చేయటం, మైండ్ని ప్రిపేర్ చేస్తుండు, మైండ్ గేమ్ ఆడుతున్నట్టే దీని అర్థం. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేయలేము. మళ్ళీ మీరు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు పోలవరం గురించి అడగొద్దు నన్ను అని ఒక రకంగా ఆయన ప్రజలతోని మైండ్ గేమ్ ఆడుతున్నట్టు లెక్క ఇది. ఆయనే చెప్తుండు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తికి 5 ఏళ్ళు పట్టవచ్చు అని ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ మీడియా అని ముద్రపడ్డ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ ప్రాజెక్టుకి 5 ఏళ్ళు పట్టవచ్చు అంటే అది 5 కాదు, 10 కూడా అవ్వచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. 2029కి ప్రాజెక్టు పూర్తి కాదనేది స్పష్టం. మళ్ళా 2029 ఎన్నికల్లో కూడా ఈ పోలవరాన్ని చూపించే ఈ పోలవరం పూర్తి కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, నేను కాదు అని చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం అనేది అర్థమవుతుంది. జగన్ సీఎం కాగానే నిర్మాణాన్ని ఆపేసిండు. ఓకే, ఆపేసిండు అనుకోండి నాకు కొద్దిసేపు. ఆపేస్తే మీరు చేసిన 72% పనులు ఎడిపోయినాయి. మరి ఆయన ఆపేసిండు, దాన్ని ముట్టుకోలే. 72% పనులు నీళ్ళలో మునిగాయని ఉండాలిగా. కట్టడాలు, మీరు కట్టిన కట్టడాలు ఎడిపోతాయి. ఇంకా 28% పూర్తి కావాల్సింది. ఎందుకు 5 ఏళ్ళకు కూడా కాదు అంటే మీరు చేసిన 72% తప్పు, మీరు నిర్మించిన కట్టడాలు తప్పు, మీరు నిర్మించిన డయాఫ్రమ్ వాల్స్ కొట్టకపోతే వాటి గురించి చెప్పరు మీరు శ్వేతపత్రం. మీ కన్వీనియంట్గా మీకు ప్లస్ ఉన్న కాడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ళు పట్టవచ్చు అని ఒకటి చెప్పడం, దాన్ని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాలు. జగన్ అసలు ఏం పట్టించుకోలేదని చెప్పడానికి, పట్టించుకోలేదు అనుకున్నప్పుడు మీరు చేసిన పనులు ఎడిపోతాయి అనేది ఇప్పుడు ప్రశ్న. కేంద్రం వద్దన్న కాంట్రాక్టర్లు మార్చాడు. ఇప్పుడు అదే కదా తంట. 2014 జూన్ 8న మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని మేమే పూర్తిగా నిర్మించి జాతీయ ప్రాజెక్టుగా దాన్ని గుర్తించి, జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే ప్రతి పైసా ఖర్చు పెట్టి మేమే నిర్మిస్తాం, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారాలను మేము చూస్తాం అంటే మీరేం చేశారు? మీకు సంబంధించిన ట్రాన్స్ట్రాయ్ రాయపాటి సాంబశివరావు గారు అయాల మీ ఎంపీ, ఆయన కంపెనీకి కాంట్రాక్ట్ రావడం కోసం లేదు మేమే నిర్మిస్తాం, దగ్గరుండి మేము చూసుకుంటాం, మీరు అవసరం లేదని కేంద్రానికి లెటర్లు రాసి 2014 నుంచి 16 దాకా కేంద్రాన్ని ఒప్పించి 2016లో మీరు తీసుకొని ఇవాళ ఏం చెప్తున్నారు? కేంద్రం వద్దన్న కాంట్రాక్టును మార్చారు. కేంద్రం వద్దన్న కాంట్రాక్టు మార్చడం కాదు, మొత్తానికి మార్చిందే మీరు. రాష్ట్రం కేంద్రం వద్దురాము నాయన అని మొత్తుకుంది. మీరు నిర్మించలేరు, అది మేము నిర్మిస్తాం అంటే నువ్వు కాదు, ఒప్పుకోలేదు. కేంద్రం వద్దన్నది ఎవరిని? కేంద్రం మేము నిర్మిస్తాం అంటే వద్దని ఒప్పుకోకుండా మీరు కదా నిర్మిస్తానన్నది. నిర్మిస్తానని దాన్ని అనేక రకాల విద్యలు పడి, అనేక రకాల ఏషాలు వేసి, ట్రాన్స్ట్రాయ్ కొద్ది రోజులు ఇస్త్రీ, దాని తర్వాత నామినేషన్లు నవయోగాకి ఇస్త్రీ, దాని తర్వాత డయాఫ్రమ్ వాల్ కొట్టపోయా. డయాఫ్రమ్ వాల్ను 436 కోట్లతో పూర్తి చేశాం. ఇప్పుడు మరమ్మతుకే 447 కోట్లు అవుతుందట. అది మీరు చేసిన 436 కోట్ల పనితనం. దాన్ని రిపేర్ చేయడానికి 447 కోట్లు అవుతుందంటే, 47 కోట్లు అవుతుందంటే మీరు చేసిన గొప్పతనం ఇది. డయాఫ్రమ్ వాల్ని 436 కోట్లతో పూర్తి చేశాం అంటే ఆయనే పూర్తి చేసిన అంటుండు. మళ్ళీ దాని రిపేర్కి 447 కోట్లు అవుతుందంటే దాని నాణ్యత ఎంత? మీరు నిర్మించిన నిర్మాణం ఏంది?
మీరు చేసిన పని ఏందనేది ఆడనే అర్థమవుతుంది. ఇది ఎవరో సాక్షి పేపర్ ఇంకోటి రాయలే. ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక అది. ఆ పత్రికలో రాశారు 436 కోట్లతోని మేము డయాఫ్రమ్ వాల్ కడితే దాన్ని మరమ్మతు చేయడానికి ఇవాళ 447 కోట్లు అవుతుందంటే ఆ డయాఫ్రమ్ వాల్ నాణ్యత ఎంత ఉంది, మీరు చేసిన పని నాణ్యత ఎంత ఉంది, మీరు చేసిన పనితనం ఏందని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది పోలవరం పైన శ్వేతపత్రం విడుదలట. 5 ఏళ్ళు వినాశనం ఎంతో ప్రజలకు తెలియాలి, రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిందో వారికి అర్థం కావాలి. అందుకే శ్వేతపత్రం విడుదల, జనం తీర్పు చారిత్రాత్మకం, జగన్ రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేని వ్యక్తి అని బాబు గారు చెప్తుండు. ఈ బాబు గారి చెప్పటానికే 5 ఏళ్ళు జగన్ ఏం చేసిండో చెప్పటానికే, నేనేం చేస్తానో చెప్పట్లే ఆయన. గడిచిన 5 ఏళ్లలో జరిగింది చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మనం ఏం చేస్తున్నాం, మన ప్లాన్ ఏంది, నెక్స్ట్ చేయబోయే పనికి ప్లాన్ ఏందని చెప్పటం కానీ చేసే ప్రయత్నం చేయట్లేదు అనేది స్పష్టం. ఇంకా రాబోయే ఇంకా మళ్ళీ 7 ఉన్నాయో 8 ఉన్నాయో శ్వేతపత్రాలు ప్రతిది కూడా అదే. ఈ 5 సంవత్సరాల్లో చేయటానికి ప్రణాళిక లేనిది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పోలవరం రాజధానిని ఆ ప్రణాళికలు చెప్పరు. చెప్పేది ఏంటంటే గడిచిన ప్రభుత్వం ఇది చేసింది, గడిచిన ప్రభుత్వం అది చేసింది కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం అనే ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం తప్ప మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేము, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు కాబట్టి మేము చేయలేమని చెప్పడానికి ఈ శ్వేతపత్రాలు. ఇది ఒక రకంగా చేతులు ఎత్తేసినట్టే, చంద్రబాబు నాయుడు గారు కాడి కింద వేసినట్టే అర్థమవుతుంది పోలవరం విషయంలో. కొప్పు కింద పడేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేసి కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తాడే తప్ప, ఎందుకంటే వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏపీలో ఉన్న ఎంపీల పైన ఆధారపడి ఉంది కాబట్టి ఏదో ఉద్ధరిస్తారు, చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ చేస్తాడు, నిధులు తెస్తాడు అనుకున్నారు. కానీ కాడి కిందేసే వ్యవహారం స్టార్ట్ చేసిండా, కాడి కింద చేయడానికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతుంది. అంటే ఏం చేయలేనని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా గడిచిన ప్రభుత్వం మీద నిందలేస్తూ కాలం గడిపే ప్రయత్నం. కాబట్టి అది ఇట్లా చేసింది కాబట్టి మనం ఏం చేసినా ఇప్పుడు కాదు, కేంద్రం రావాలట, అంతర్జాతీయ నిపుణులు రావాలట, ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తున్నట్టే ఉంది తప్ప ఇప్పుడు చేయబోయే 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక ఏంది అనేది ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లే. ఇది జరుగుతున్న పరిస్థితి.